పరాక్రమ మూవీ ఓపెన్ చేయగానే చార్లీ చాంపియన్ గెటప్ తో అయితే సత్యబాబు ఉంటాడు. అతడి కొడుకు అయితే ఉంటాడు. సత్యబాబుకి యమధర్మరాజు వేషం అంటే ఇష్టం. అతని కొడుకు కూడా వేషాలు వేస్తాడు చిన్నప్పటి నుంచి. సత్యబాబు అయితే చనిపోతాడు. 14 సంవత్సరాల తర్వాత స్టోరీ అయితే జరుగుతుంది. హీరోయిన్ కొంచెం పిచ్చిది ఉంటుంది. హీరో లోవరాజు, అతడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఊరిలో అతడే తోపు. లోవరాజు నాటకాలు వేస్తూ ఉంటాడు. మన హీరో లోవరాజ్కి మరదలు ఉంటుంది. చిన్న లవ్ స్టోరీ అయితే ఉంటుంది. హీరో డైలాగ్ అయితే వేరే లెవెల్, నార్మల్ గానైతే ఉంటాయి. లోవరాజ్ మర్దల్ వేరే వాడితో దొరికిపోతుంది. లోవరాజ్కి బ్రేకప్ అవుతుంది. కోపంలో పరాక్రమ నాటకం వేద్దాం అనుకుంటాడు. యముడి వేషం వేయాలనుకుంటాడు. సెకండ్ హాఫ్ లోనైతే లోవరాజుకు వాళ్ళ నాన్న ఇచ్చిన పరాక్రమ ట్రంకుపెట్ట తీస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న దుర్గా చిన్నపిల్ల స్టోరీ అయితే ఉంటుంది. మున్సబ్ హీరోయిన్ పిచ్చి దానిలా ఉంది. పిచ్చి నయం చేయాలని ఒక మంత్రగత్తె దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు 8 ఏళ్ల పిల్లను బలి ఇయ్యాలని అనుకుంటారు. ఆ చిన్న పిల్లను అయితే బలిస్తారు. మున్సబ్ కి యమగండం ఉంది అని మంత్రగత్తె చెబుతుంది. అప్పుడు లోవరాజు అయితే పరాక్రమ నాటకం వేస్తాడు. అందులో యమధర్మరాజుగా నటిస్తాడు. దుర్గను చంపిన ప్రతి ఒక్కరినైతే చంపుతాడు. ఇందులో డైలాగులు అయితే సూపర్ గా ఉన్నాయి. ఒక్కొక్క డైలాగ్ అయితే ఒక్కొక్క అర్థం ఉంది. మూవీ నార్మల్ గానైతే సూపర్ ఉంది. మూవీ చూడొచ్చు. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.